మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు ఒక అద్భుతమైన ఆకుకూర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది లివర్కి మంచిది, హార్ట్కి మంచిది, బోన్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ బోన్కి చాలా మంచిది. లివర్ని అసలు అద్భుతంగా క్లీన్ చేస్తుంది, అంటే డీటాక్స్ చేస్తుంది. అందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఆడవాళ్ళలో ప్రత్యేకంగా బాగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైనా ఉందంటే ఐరన్ డెఫిషియన్సీ. పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడం కానీ, లేదంటే క్లాట్స్ పడడం కానీ, హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇవన్నిటి వల్ల ఐరన్ బాగా తగ్గిపోతుంది ఆడవాళ్ళలో. ఐరన్ని రిచ్గా పెంచడానికి కానీ, హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచడానికి కానీ, ఒక్కటి కాదండి, కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన లీఫీ వెజిటేబుల్ ఏదన్నా ఉందంటే అదే. ఆల్రెడీ మీకు అర్థమైపోయింటుంది. సో ఏమిటో చెప్పండి, ఇది గోంగూర. గోంగూర అల్టిమేట్ అండి లీఫీ వెజిటేబుల్. చాలామంది ఏంటంటే కొన్ని కేసెస్లో ఇప్పుడు ఎక్కువగా పుల్లవి ఉండేటివి మనం ఏం చేస్తాము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అవాయిడ్ చేయమంటాం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉండే వాళ్ళలో కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అలాంటి కేసెస్లో గోంగూర అవాయిడ్ చేయండి. కానీ బట్ నార్మల్ కేసెస్లో ప్రతి ఒక్కరూ రోజు తిన్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇంత ఐరన్ ఉంటుంది ఇందులో. కళ్ళకి చాలా మంచిది, నరాలకి చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ, అల్టిమేట్ ఇమ్యూనిటీ. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. సో ఎన్ని రకాల సమస్యలు రాకుండా ఇమ్యూనిటీ కూడా మంచిది. అంటే మనకి ఎన్నో రకాల సమస్యలు మన శరీరంలో, ఇప్పుడు మనం ఏదో తిన్నామండి, మంచిది తిన్నాం, చెడుగా తిన్నాం, సంథింగ్ బయట తినాల్సి వచ్చింది తిన్నాం. సో అందులో ఏదో ఆయిల్స్ మిక్స్ చేస్తారు, ఏవేవో మిక్స్ చేస్తారు. సో మన శరీరం ఎలాంటిదంటే ఆ ఫుడ్లో ఉన్న మంచిదిని తీసుకొని చెత్తని రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసేస్తుంది. అవునా కాదా? అంటే అంత ఇమ్యూనిటీ ఉండాలి మన బాడీలో. ఆ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అద్భుతంగా యూజ్ అయ్యేది మన గోంగూర. గోంగూర పచ్చడిలాగా వాడతాము, గోంగూర పప్పులాగా వాడతాము, గోంగూర చికెన్ వాడతాము, గోంగూరలో సమ్ బబ్బర్లు వేసి గోంగూర కర్రీ వండుతాం, రకరకాలుగా గోంగూర బెండకాయ వాడతాం. అంటే కొన్ని కాంబినేషన్స్ చాలా మంచిగా ఉంటాయి. అంటే మీకు అందరికి తెలిసినలాగే మరి వండుకోండి. బట్ గోంగూర మనం నీళ్ళల్లో వేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి. పొద్దున పూట ఒక 10-15 గోంగూర ఆకులు తీసుకోండి, కొద్దిగా జీలకర్ర వేసుకోండి, చిన్న అల్లం ముక్కేసి నీళ్ళలో వేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి, లేదంటే రాత్రి నానబెట్టచ్చు, లేదంటే తాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి జస్ట్ ఒక 1 మినిట్ మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఎవరికైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉందో, లివర్ ప్రాపర్గా డీటాక్స్ అవ్వట్లేదో, బోన్ పెయిన్స్ ఉన్నాయో, ఇమ్యూనిటీ సరిగా లేదో, బాడీలో చాలా వరకు స్కిన్ చాలా వరకు డల్ అయిపోవడం కానీ, ఇలాంటి ఒకటి కాదు కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే గోంగూర అల్టిమేట్గా పనిచేస్తుంది. స్పెషల్లీ ఫర్ ఐరన్. ఆడవాళ్ళలో వీక్ అవ్వడము, డార్క్ అయిపోవడము, స్కిన్ డార్క్ అయిపోవడము, హెయిర్ బాగా ఊడిపోవడము, ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా సరే గోంగూర అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ గోంగూర స్కిన్ ప్రాబ్లం ఉంటే, అన్ని కేసెస్లో కాదు కొన్ని కేసెస్లో మనం అది ఇండివిజువల్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం జనరల్గా గోంగూర గురించి మంచి హ్యాబిట్స్ ఇలా ఉంటాయని మాట్లాడుతున్నాం, బట్ అందరికీ కాదు ఇది వర్తించేది. ఒకవేళ కొన్ని పడని వాళ్ళు ఉంటారు కొంతమంది గోంగూర, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. బట్ బాగా యూజ్ అయ్యి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు గోంగూర, జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసి నీళ్ళలో వేసుకొని మరించుకొని తాగడం వల్ల ఇట్ ఈస్ అల్టిమేట్ ఫర్ కాన్స్టిపేషన్, బోన్ అండ్ స్కిన్ అండ్ హెయిర్, స్పెషల్లీ ఫర్ లివర్, వీటన్నిటికీ చాలా అల్టిమేట్ అనమాట. సో గోంగూరని మనం పచ్చడిలాగా చేసుకోవచ్చు. అండ్ గోంగూర పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు. ఉల్లిపాయ కొద్దిగా, గోంగూర కొద్దిగా, ఒక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర ఓకే వేస్తే, కొన్ని నువ్వులు వేసి అన్నీ వేపేసి చట్నీ చేయండి. కొన్ని 2-3 పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు. చాలామంది పచ్చిమిర్చి ఎక్కువ వేసి గోంగూర ఎక్కువ వేసి వండుతూ ఉంటారు, దానివల్ల గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గోంగూర అనేది వాడుతున్నప్పుడు మనం అధికంగా సాల్ట్ అనేది యూస్ చేయదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం గోంగూర వండుతున్నామంటే తక్కువగా సాల్ట్ వేసుకో, లేదంటే సాల్ట్ లేకుండా వండాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా వేసుకోవద్దు. అండ్ గోంగూరతో పాటు నువ్వులు వేసి, కొన్ని పంకిన్ సీడ్స్ వేసి, 2-3 పచ్చిమిర్చి వేసి, కొద్ది జీలకర్ర వేసి, 2-3 వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్ వేసి అన్నీ మగ్గించి చట్నీ చేసుకొని రైస్ తింటున్నప్పుడు కొద్ది ఘీ వేసుకొని, రైస్ వేసుకొని, కొద్ది పచ్చడి వేసుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే, టేస్ట్ మంచిదే. ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్స్ వేయట్లే, బాగా ఇది చేయట్లేదు కాబట్టి, మసాలాలు ఏం లేవు, హెల్దీ. పంకిన్ సీడ్స్ వేస్తున్నాం, నువ్వులు వేస్తున్నాం, ఈ రెండు కూడా బోన్స్కి చాలా మంచిది. అండ్ గోంగూర కూడా చాలా మంచిది బోన్కి. బోన్ స్ట్రాంగ్ ఉండడానికి ఇప్పుడు చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా కొద్ది చిన్న గాయమైనా సరే అది రికవర్ అవడానికి సంవత్సరాలు పడుతుంది. ఇంకా స్ట్రెంత్ లేదు, బోన్లో స్ట్రాంగ్నెస్ లేదు, మజిల్లో స్ట్రెంత్ లేదు, నరాలలో స్ట్రెంత్ లేదు. ఇవన్నిట్లో లేకపోతే మనం ఎలాగా, మనం తినే ఆహారంలో వెతుక్కోవాలి ఎందులో న్యూట్రిషన్ ఉంది, ఎందులో బోన్కి చాలా మంచిది, ఎందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందులో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఎందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి, అవి మనం గమనిస్తే ఇందులో చాలా మంచిది. ఇప్పుడు గోంగూర, మునగాకుకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎక్కువగా నేను డైట్ చార్ట్లో కూడా మునగాకుని, గోంగూరని ఎక్కువ వాడమంటుంటాను. కొన్ని కేసెస్లో కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, కొన్ని గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు
అది కూడా ఇండివిజువల్గా చూసి నేను చెప్తాను కొన్ని వాడొద్దు అని చెప్పేసి. అందులో ఇది కొన్ని రోజులు వాడొద్దు అంటాను. ఇప్పుడు ఒకసారి ఆ ప్రాబ్లమ్ సెట్ అయిపోతే గోంగూర రెగ్యులర్ వాడమంటాను. సో కాబట్టి గోంగూర ఒక అద్భుతం ఫర్ బోన్స్ అండ్ స్కిన్ అండ్ ఇమ్యూనిటీ అన్నిటికీ. ఇంకా ఐరన్ ఎక్కువ పెంచుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉందా వాళ్ళు రెగ్యులర్గా గోంగూర తీసుకోండి. అది మనం పప్పు రూపంలో తీసుకోవచ్చు, పచ్చడి రూపంలో తీసుకోవచ్చు, ఇంకేమన్నా ప్రోటీన్ కంటెంట్ బొబ్బర్లు కానీ శనగలు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో గోంగూర కూడా వేసి కర్రీ లాగా చేసుకొని తినచ్చు. సో ప్రతిరోజు తీసుకోవచ్చు. బట్ ఎసిడిటీ ప్రాబ్లం అధికంగా ఉంటే గోంగూర కొద్దిగా అవాయిడ్ చేయండి. అందరికీ కాదు, కొంతమందికి ఉన్న ఎసిడిటీ ప్రాబ్లం గోంగూర సెట్ అయితే తీసుకోవచ్చు, బట్ సెట్ అవ్వని వాళ్ళు అవాయిడ్ చేయండి. ఓకే, గోంగూర మంచిది స్కిన్కి, హెయిర్కి, లివర్కి, ఎస్పెషల్లీ లివర్ ఐరన్ పెరగడానికి, హార్ట్కి అన్నిటికీ చాలా మంచిది. కాబట్టి గోంగూర రెగ్యులర్గా తీసుకోండి. హెల్దీ బాడీ ఉంచుకోండి, హెల్దీ హెయిర్ ఉంచుకోండి. సో ఖచ్చితంగా గోంగూర తినచ్చు, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.